వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఎల్ఎల్బి స్టూడెంట్ శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ యాదవ్ గారు, ఏంటి మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? నమస్కారం అండి. అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరము లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. అయినా అందరికీ సరైన స్కిల్ లేక కొంతమంది ఆగిపోతున్నారు. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించలేరు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేసిందంటే లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్స్ కూడా తమ ఖాతాలో వేసుకొని ఈ జాబ్స్ కూడా మేము ఇచ్చినామనే ఒకటి లేవనే తీరు వాళ్ళు. అది చాలా తప్పు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 10,000 ఉద్యోగాలే వాళ్ళు ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇంకా రాలేవు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 10,000 ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో అవి 10,000 ఉద్యోగాల కన్నా ఎక్కువ లేవు. అది ఏ లైబ్రరీ ముందు చర్చ పెడదామన్నా నిరుద్యోగులందరూ సిద్ధమే, ఉద్యోగులందరూ సిద్ధమే. చదువుకున్న ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఏదైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. అఫ్జల్గంజ్ లైబ్రరీ దగ్గర అయినా కానీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర అయినా కానీ, ఎక్కడి దగ్గర మీటింగ్ పెడదామన్నా కానీ ఫేస్ టు ఫేస్. అంతకుముందు ఏమొచ్చింది, రాహుల్ గాంధీ వచ్చి మొత్తం ప్రచారం చేసుకున్నారు. రాహుల్ గాంధీ కోర్టులో తిరిగిన మొత్తం అంత తిరిగినా కానీ మా తర్వాత ఇప్పుడు పట్టించుకోవట్లేదు నిరుద్యోగులు ఎవరిని కూడా. నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వలేరు. ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కే వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చేసి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. అంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇంకా గాలి కలిసినట్టు. ఇంకా ఈ వచ్చిన ఉద్యోగాలే వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు అంతే. ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు మాకు అద్దు అని చెప్పేసి ఇక్కడ ధర్నాలు ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం? అది శుద్ధ అబద్ధం. అసలు అది శుద్ధ అబద్ధము. ఏదో ఈ నోటిఫికేషన్లు ఇవ్వలేరు అనడం అనేది అది చాలా దారుణమైన విషయం అంతే. ఇంకా ఏదో అడగొద్దు, మళ్ళీ మమ్మల్ని అడగొద్దు, ఇస్తామంటే వద్దంటున్నారు అనేది చాలా పెద్ద అబద్ధం. అది కొంతమంది మాత్రమే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాన్ని బదలాం చేద్దామనే కొంతమంది ఫేక్ ఆర్టిస్టులు మాత్రము ఇక్కడ ఫేడ్ ఆర్టిస్టులు మాత్రమే ఇక్కడ ధర్నాలు ఆందోళన చేపడుతున్నారు. కానీ నిజమైన నిరుద్యోగులు మాత్రం ఎవరు కూడా ఉద్యోగ అవకాశాలు అద్దవు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి రాష్ట్ర సీఎం అంటున్నాడు కదా. కరెక్టే అండి. అది వాళ్ళు మొత్తం ఫేక్. కొంతమంది టీడీపీ జమారు హైదరాబాద్లో మొత్తం వాళ్ళే పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళే చేస్తున్నారు ధర్నాలు, వాళ్ళతోటే చేపిస్తున్నారు తప్ప అసలైన నిరుద్యోగులు అంటే వాళ్ళు లైబ్రరీలో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉన్నారు, వేట కోసము వాళ్ళు చూస్తూ ఉన్నారు. నోటిఫికేషన్స్ ఏం లేవు అంతే. అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 విషయంలో కోర్టు కూడా స్టే చేయడం అనేది జరిగింది. రిజల్ట్ వచ్చింది. రేపు నియామక పత్రాలు కూడా ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే ఇక్కడ కోర్టు మాత్రము ఇక్కడ ఎగ్జామ్ మళ్ళీ పెడతారా, లేకుంటే ఏమన్నా గడువు తీసుకొని దాన్ని మళ్ళీ రియాల్యుయేషన్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, ఇక్కడ నిరుద్యోగులు కూడా మేము కరెక్టే సానుకూలంగా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటే, మరి ఇక్కడ సర్టిఫికెట్లు కూడా ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అవన్నీ ఎన్నికల ముందు ఇప్పుడు జూబ్లీస్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత 10 మంది మన జంపింగ్ కోర్టు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళది రద్దు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది పై నియోజకవర్గాలలో. అవన్నీ మళ్ళీ ముందు నిరుద్యోగ గొడవ అవుతుంది, మనకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కొనుక్కున్న సీట్లు కొనుక్కున్న వాళ్ళకి 3 కోట్లు ఇచ్చి కొనుక్కుంటామని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళకే వంచుతా ఉన్నాడు. అవి తప్ప అంతకుమించి ఏం లేదు. అసలైన సైన్ వాళ్ళు అందరూ బయట ఉన్నారు, కొనుక్కున్న అందరూ లోపట్టున్నారు అంటే అయిపోయింది. ఒకే రూమ్లో 5-6 మంది మెయిన్స్ రాసి 5-6 మంది సెలెక్ట్ కావడం అనేది ఎట్లా? చాలా దారుణం అది. సో ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది. 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు. మరి ఏ గ్యారెంటీ అమలైంది? ఇక్కడ ఏం నడుస్తుంది ఈ గ్రామాలలో? ప్రజలందరూ చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా 6 గ్యారెంటీలు ఏందనేది. 6 గ్యారెంటీలు కదా. ఒక గ్యారెంటీ ఇచ్చింది ఏంది, ఫ్రీ బస్ తప్ప, ఫ్రీ కరెంట్ తప్ప ఇంకా వేరే ఏం లేవు. ఎక్కడ బహిరంగ చర్చ పెడదామన్నా చిన్న ఒక టీఆర్ఎస్ కార్యకర్త సిద్ధమే దానికి, ఎవరితో మాట్లాడడానికైనా. అవన్నీ ఏం చెప్పుకోనికి రాకుండా ఈ 40% రిజర్వేషన్ అని చెప్పి అది కూడా జీవో మీదే ఇద్దామని అనుకుంటున్నాడు. అంతకుముందేమో ఇంత 2 సంవత్సరాల నుంచి, అంటే 20 నెలల నుంచి పార్లమెంట్లో బిల్లు పెడతాం, పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత ఆమోదమైన తర్వాతనే మేము ఎలక్షన్స్కి వెళ్తాం అన్నోళ్ళు ఇప్పుడు హుటాహుటిన జీవో మీద ఇప్పిస్తామంటున్నారు. ఆ జీవో ఎవరు కోర్టుకి వెళ్ళినా వెళ్ళిపోతుంది. అలా చూసినాము. జస్ట్ న్యూస్ రావడం వల్లనే ఒక 2 వేరే వర్గం చెందిన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి ఇచ్చినారు. అలాంటిది ఈ మా కంప్లీట్గా జీవో వచ్చిన తర్వాత ఇంకెంత మంది వెళ్తారు? జీవో రాకముందే కోర్టుకి వెళ్తున్నారు, జీవో వచ్చిన తర్వాత ఇంకెన్ని కేసులు పడతాయి? తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇస్తాము బీసీల అభివృద్ధి గురించి, బీసీలను రాజకీయంగా ఎదగడానికి గురించి అని చెప్పేసి మేము ఇక్కడ బీసీలను కులగాన చేసి ఇక్కడ మేము ఢిల్లీకి పంపించినాం. రాష్ట్రపతి దగ్గర ఇక్కడ ఆల్రెడీ మేము పెట్టినాక కూడా ఆమోదించకుండానే ఇక్కడ డైరెక్ట్గా ఆర్డినర్స్ జారీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్ మేము చేస్తాము స్థానిక సంస్థలలో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఆర్డినర్స్ అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి? అదే చట్టం అంటే ఒకసారి మనం అమెండ్మెంట్ చేస్తే పార్లమెంట్లో ఒక 51% అబౌవ్ సపోర్ట్ తోటి చట్టం చేసి దాన్ని మళ్ళీ తీయడానికి చాలా కష్టం అవుతుంది. అది అమెండ్మెంట్ చట్టం అంటే అట్లుంటుంది. ఈ ఆర్డినెన్స్ అంటే ఇది ఏదో జీవో ఇచ్చి
ఆ గవర్నమెంట్ ఆర్డర్, జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఈ గవర్నమెంట్ అవ్వదు ఇంకొచ్చే గవర్నమెంట్, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ అవ్వదు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళకి నచ్చేది 40% వాళ్ళు తీసేస్తారు, మళ్ళీ బీసీ ఎటు పోవాలి? మొన్ననేమో ఇలవట్టారు, తర్వాత ఏమో ఇలవడరు. అంటే బీసీలు ఆడుకుంటున్నారా? బీసీలతోటి బీసీలని ఎన్నికల కోసం వాడుకుంటున్నారా? లేకపోతే మొన్న అయితే ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు 40% జియో మీద వస్తా అంటున్నాడు, దాని తర్వాత ఏంది మరి? జియో ఒక సంవత్సరం పనిచేస్తుంది, ఈ గవర్నమెంట్కే పనిచేస్తుంది, నెక్స్ట్ సంవత్సరానికి ఆ గవర్నమెంట్ పనిచేయదు జియో. అప్పుడు బీసీలకి అన్యాయం జరుగుతుంది కదా. ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు నేను పెద్దన్నను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో 1 రోజు 2 రోజులు దీక్ష చేసి బీసీ బిల్లు పెట్టాలి అని చెప్పేసి మళ్ళా మా రాహుల్ గాంధీ ఇక్కడ అధికారంలోకి వచ్చినాక ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా 42% బీసీలకు ఇస్తామంటున్నాడు. మరి ఇట్లా ఈ అన్ని మాటలు చూస్తారు, ఎట్లా ఏమనుకుంటున్నారు బీసీ సామాజిక వర్గం మొత్తం? ఆ దీక్షకి రాహుల్ గాంధీ రాలేడు, ఇంకేం చెప్పగలుగుతాం మనం? ఆ దీక్ష రాహుల్ గాంధీ వస్తున్న దీక్షకి రాహుల్ గాంధీ రాలేడు, ఖర్గే రాలేడు, ఎవరు రాలేరు. ఏదో నామకి వస్తే దీక్ష పెట్టిర్రు, 2 రోజులు చేసిరు. నిరాహార దీక్ష చేయాలి కదా రేవంత్ రెడ్డి. ఆ జంతర్ మంతర్ ముంగట నిరాహార దీక్ష చేసి 40% పార్లమెంట్లో అయ్యేంత వరకు అక్కడనే ఒట్లాడేది. మళ్ళీ వెనక క్రమంలో ఎవరు 52 సార్లు పోయిండు, 53 సార్లు పోయిండు. చరిత్రలో ఇంత 2 సంవత్సరాల గ్యాప్లో అన్నిసార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి లేనే లేడు. ఆ ఫ్లైట్ ఖర్చులు ఎవరు ఇస్తున్నారు? మన పనులే, మన అన్ని అవే. పోయి ఏం చేస్తు ఇక్కడ పైసలు తీసుకోవద్దు తప్ప పైసలు వస్తలేవు. ప్రతి నెల హైదరాబాద్ నుంచి వచ్చిన పన్ను, మన స్టేట్ గవర్నమెంట్ వచ్చిన పన్ను, ఈ మధ్య నుంచి వచ్చిన పన్ను తీసుకుపోయి హైదరాబాద్ కాంగ్రెస్కి ఇచ్చేస్తున్నారు తప్ప పైసలు తీసుకొస్తలేడు ఆయన. అందుకోసం పోతుండు ఢిల్లీకి తప్ప ఇంకో వేరే విషయం ఏం లేదు. ఎందుకు మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఏమనంటే బీసీలు అంటున్నాడు, ఇది వాస్తవమేనా? బీసీ కులగానే అయిందాక ఇక్కడ ఎలక్షన్ పెట్టరా? ఇప్పటికే దాదాపుగా 1.5 అయిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికలు. ఎందుకు ఎన్కరేజ్ చేస్తుంది ప్రభుత్వం? ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రతి ఓటర్ గమనిస్తున్నాడు. ఈ తెలంగాణ ఉన్న ప్రతి వ్యక్తి, అంటే ఎవరైతే 7th క్లాస్ చదువుకున్న నుంచి శురు చేస్తే ఇంకా పండు ముసలి దాకా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత పని చేస్తున్నది, చేసే వరకు చేస్తున్నది, చేయలేమని చెప్పలేము కూడా దానికి. కాకపోతే వాళ్ళు పని మంచి చేయలేరు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా అనే విషయంలో కూడా వాళ్ళు వెనుకపోతున్నారు. ఇంకోటి ఫండ్స్ కూడా లేవు, బడ్జెట్ కూడా లేదని చెప్తున్నారు. ఇవన్నీ కారణాలు కూడా కావచ్చు దానికి, అంతే. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి యూజ్ లేదు. ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే కట్టిందో అదే ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వాస్తవమైన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి రైతు బెనిఫిషన్ లేదా? కాళేశ్వరం అనేది మీరు గూగుల్ చేసి చూసుకుంటే అది ఆసియా ఖండంలోని అత్యంత పెద్ద ఎత్తిపోతల పథకం, అది ఎత్తిపోతల ప్రాజెక్ట్. అది ఒక దాదాపు 800 మీటర్ల లోతు నుంచి పైనకి నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నాం అనమాట. ఆ గోదావరి నీళ్లను మా పైనకి మలిపిండి కేసీఆర్ అంటాడు. ఆ ప్రాజెక్టు కట్టడమే పెద్ద గొప్ప, దాన్ని చేయడమే గొప్ప. ఒక పంటిలో మొత్తం నోరులో ఒక పన్ను పోయినంత మాత్రంలో నోరు మొత్తం పని రాకుండా పోతుందా? అంత పెద్ద ప్రాజెక్టులా ఏదో ఒక దగ్గర మూలకు ఒక బ్యారేజ్ దగ్గర ఒక ఫిల్లర్ కుంగిపోతే ప్రాజెక్ట్ మొత్తం పని రాకుండా పోతుందా? చెప్పిన ఎగ్జాంపుల్. పన్ను పోతే మొత్తం నోరు పని చేయదా? దానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డెంటల్ దగ్గరికి మందులు వేసుకుంటాము, ఏమన్నా చికిత్స చేసుకొని మంచిగా చేసుకోవచ్చు, మన నోరుని మళ్ళీ వాడుకోవచ్చు. నోరు ఖరాబ్ చేసుకోలేము కదా. అట్లా అంత పెద్ద కాళేశ్వరము అది మంచిదంటే కాదు కదా. 1,00,000 కోట్లతో కట్టినాం, 1,00,000 కోట్లతో కట్టినాం అంటే దానికి ఇంకోటి ఏమో వీళ్ళు అంటారు దానిలో మొత్తము స్కామ్ జరిగింది అంటారు. 1,00,000 కోట్లతో కట్టిన దానికి 1,00,000 కోట్లు స్కామ్ అవుతుంది ఎక్కడైనా? అది వాళ్ళకి తెలియాలి, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి తెలియాలి. ఇక్కడ జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న ఈ పోలవరం ప్రాజెక్టు దాదాపుగా 3 నుంచి 6 సార్లు ఇక్కడ కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలలో చూసినాం. దాని మీద లేని రిపోర్టు ఓన్లీ కాళేశ్వరం మీద ఇంత పెద్ద రిపోర్ట్ చేసి దీన్ని ఏసీబీకి అప్పచెప్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అనడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ వాళ్ళు పోలవరం విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడు బీజేపీతో మంచిగా ఉంటారు. ఇక్కడ కేసీఆర్ మంచిగా ఉంటాడు, ప్లస్ కాంగ్రెస్ మంచిగా ఉంటుంది. కాబట్టి దీన్నే లేపడం చూస్తారు. ఆ పోలవరం మీద ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్షిప్గా ఉంటారు. కాబట్టి పోలవరంలో ఎన్ని సంవత్సరాలు కానీ మనం చిన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని చూస్తున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చూస్తున్నాము. ఇప్పటి వరకు పోలవరం కంప్లీట్ కాదు, దాని మీద మాట్లాడి నాదలే ఉండరు. మన దగ్గర మంచిగా అవుతాము, మన దగ్గర నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఆ నీళ్ళని కాపాడుకొని రైళ్ళకి ఇద్దామనే ఈ కాళేశ్వరం మీద ప్రతి ఒక్కరు మాట్లాడతారు. తెలిసిన వాళ్ళు మాట్లాడతారు, తెలియని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి తెలియాలి ఇంకా మాట్లాడే వాళ్ళకి.